రఘురామకృష్ణంరాజు గారు RRR అని చెప్పేసి ఒక సినిమా పేరుని ఆయన పేరుగా ఆయనే పెట్టేసుకున్నాడు. ఈయన అందగాడు, మంచి హీరో పర్సనాలిటీ. కాకపోతే రఘురామకృష్ణంరాజు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఈయన రాజకీయాలు మాట్లాడకూడదు, ఆ విషయాన్ని తుంగలో తొక్కేసి రఘురామకృష్ణరాజు గారు వారానికి ఒకసారో వారానికి 2 సార్లు ఒక యూట్యూబ్ ఛానల్లోనో ఒక మీడియా ఛానల్లోనో అప్పుడప్పుడు తలుక్కు అని కనిపిస్తుంటాడు. ఆయన డిప్యూటీ స్పీకరు అని చెప్పేసి ఆ విషయాన్ని మర్చిపోయి రాజకీయాలు కూడా మాట్లాడుతుంటాడు. నిన్న ఈయన సాక్షి ఛానల్ మీద చాలా విషయాలు కక్కిండు. దాంతోపాటు జర్నలిస్ట్ సాయి గారి మీద, నా మీద, అంటే మీరెవరూ గమనించలేదేమో, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, నా మీద కూడా కొన్ని విషయాలు కక్కిండు. కాకపోతే ఆయన ఏం మాట్లాడిండో ముందు చూడండి, దాని తర్వాత మనము మాట్లాడదాం. మీ కులంలో చెడబుట్టారు అంటే జర్నలిస్ట్ కులంలో ఆ సాయిగాడు ఒక బ్రోకర్ నా కొడుకు, ఓపెన్గా చెప్తున్నా, బ్రోకర్ నా కొడుకు. రే సాయి, నీకు ఎవడ దీతో స్టార్ట్ అవుతుంది డి ఆ ఛానల్ పూర్తి పేరు కింద ఏదో మళ్ళీ వినిపిస్తా మీకు. స్టార్ట్ అవుతుంది నీకు ఎవడ దీతో స్టార్ట్ అవుతుంది డి ఆ ఛానల్ పూర్తి పేరు కింద ఏదో చిన్న అక్షరాలు రాస్తాడు ఆయన. అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాగా అలా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పెయిడ్ వెబ్ ఛానల్స్, కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి, దానికి కూడా కొన్ని పేమెంట్లు వాళ్ళు వేస్తారు అనుకుంటా, సాక్షి యజమాన్యం, ఆడికి రిలయబిలిటీ తక్కువ అని. ఇలాంటి వాళ్ళందరూ అసలు సుప్రీంకోర్టు క్లియరెన్స్ అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా? చనా కొడకల్లారా. సారీ, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కొంతమందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తాను. ఓకే, అంటే పిచ్చనా కొడుకుల్లారా అంటేనే కొంతమందికి అర్థమవుతుంది అని చెప్పేసి RRR గారు అనుకుంటున్నారు. సరే, ఆయన జర్నలిస్ట్ సాయి గారిని అని, దాని తర్వాత ఇంకో ఛానల్ ఉంది దీతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కొడతాడు అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో, దీతో స్టార్ట్ అయ్యే ఛానల్ ఇదే, ద మీడియా రిపోర్ట్, మన ఛానలే. నాకు తెలిసి దీతో స్టార్ట్ అయ్యే ఛానలు లేదు తెలుగులో, పొలిటికల్ ఛానలు అంతకన్నా లేదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాజిటివ్గా మాట్లాడే ఛానల్ అంతకన్నా లేదు అని నేను అనుకుంటున్నా. ఇంకేమైనా ఛానల్ ఉంటే చెప్పలేను. కాకపోతే ఈ ద మీడియా రిపోర్ట్ అనే మన ఛానలు RRR గారిని ఇంతలా డిస్టర్బ్ చేసింది అన్న సంగతి నాకు తెలియదు, నిన్ననే ఈ విషయం తెలిసింది. దాంతోపాటు RRR గారు సాక్షి టీవీ మీద కూడా కొన్ని విషయాలు కక్కిండు. సాయి గారు, నేను, మాకు సాక్షి టీవీ ఏదో పేమెంట్లు చేస్తుంది అన్నట్టుగా ఆయన మాట్లాడిండు. ఇక్కడ ఈ విషయాన్ని కొన్ని ఛానల్స్ కూడా వేశాయి. ఇక్కడ చూడండి, ABN నా టార్గెట్ సాక్షి జగన్ అని చెప్పేసి వెనకాల సాక్షి లోగో వేసేసి RRR గారి ఫోటో. ఈయన టార్గెట్ అంట జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి గారు, సాక్షి ఛానల్. అయితే మాకు సాక్షి ఏదో పేమెంట్లు చేస్తుందని చెప్పేసి RRR గారు, సరే నేను పిచ్చనా కొడుకుల్లారా అది ఇది అనను, నేను నమ్మను ఆ విషయాలని. ఒకటి. రెండవది, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న మిమ్మల్ని గౌరవించుకోవడం మా అదృష్టం, గౌరవించుకోవాలి. కానీ నేను ఒకటే విషయం చెప్తాను, సాక్షి ఛానల్ నుంచి మాకు, నా సాయి గారి గురించి నేను మాట్లాడను, ఆ హక్కు నాకు లేదు. కానీ నేను సాక్షికి రెగ్యులర్గా వెళ్తా, సాక్షిలో ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతాను. నాకు పావలా వచ్చినట్టు మీరు నిరూపిస్తే నడి రోడ్డు మీద నా ఇది ఏదైతే ఉందో దీన్ని నేను నరికేసుకొని మీ కాళ్ళ దగ్గర పెట్టించేస్తాను నా తలని. సాక్షి నుంచి నాకు పావలా వచ్చిందని మీరు నిరూపిస్తే నా తల నరుక్కొని మీ కాళ్ళ దగ్గర పెట్టించుకుంటా. అంటే నరికేసుకున్న తర్వాత నేను పెట్టలేను కదా, ఎవరికైనా చెప్తా, నేను నరుక్కుంటా, మీరు పెట్టండి అని చెప్పేసి. ఇది నా సమాధానం మీకు. ఏ విషయం తెలవక ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో ఒకటి ఎవరి మీదనో బురద జల్లేస్తే వాడు కడిగేసుకుంటాడు అని చెప్పి మీ ఆలోచన ఏదైతే ఉందో, ఇది తప్పు ఆలోచన. ఇది మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అదీ కాకుండా దాదాపుగా 2,000 కోట్ల రూపాయలకి పైగా అవినీతి చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. 2,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అవినీతిలో మింగేశారు అని చెప్పేసి మీ మీద ఆరోపణలు ఉన్నాయి. అది మేము చేసిన ఆరోపణలు కాదు, CBI చేసినటువంటి ఆరోపణలు. అండ్ నాకు తెలిసి నేను మీ మీద వీడియోలు చాలా రోజుల నుంచి అయితే చేయలే, అసలు నాకు గుర్తులేదు ఎప్పుడు చేశాను లాస్ట్. కానీ ఒక విషయం మాత్రం మీరు గమనించాలి. ఇక మొదలెడదాం, అంటే మీరు కూడా అదే కోరుకుంటున్నారు.
మీరు ఎందుకు గెలికారు అంటే, గెలికితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు, వాళ్ళు 2 వీడియోలు చేస్తారు, నేను 2 వీడియోలు చేస్తాను, అట్లా ప్రజల మధ్యలో నా పేరు అన్నది ఉంటుంది, లేకపోతే ప్రజలు నన్ను మర్చిపోతారు అని చెప్పేసి ఇప్పుడు నన్ను సాయి గారిను గెలికినట్టున్నారు. సరే, సాయి గారు వీడియోలు చేస్తారా లేదా నాకు తెలియదు, కానీ సరే మీ కోరిక ప్రకారం మీరు ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, మీరు కోరుకున్నాక నేను చేయకుండా ఉంటాను, తప్పకుండా చేస్తాను. ఈ రోజు నుంచి మనం మొదలెడదాం, కానీ మీ లెవెల్కి నేను దిగజారలేను. పిచ్చనా కొడుకులారా అది ఇది అని నేను మాట్లాడను. నేను మర్యాదపూర్వకంగా మాట్లాడే వ్యక్తిని, నేను మర్యాదగా మాట్లాడతా, ఎవరితోటైనా మర్యాదగానే మాట్లాడతా, నాకు ఆ సంస్కారం ఉంది. సరే, ఇక మీ సంస్కారం అన్నది అది ప్రజలు చూశారు. ఇది ఒక ఎత్తు. మీరు చేసినటువంటి అవినీతి ఏదైతే సిబిఐ చెప్తుందో, మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణల గురించి కూడా మాట్లాడండి దమ్ముంటే. ఆ ఆరోపణలో ఈరోజు సుప్రీంకోర్టు మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు అన్నటువంటి ఆ స్టేని ఎత్తేసింది. మరి మిమ్మల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు కదా సిబిఐ. అరెస్ట్ చేస్తే మరి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి మీరు, మీ పరువుతో పాటు రాష్ట్ర పరువు కూడా స్టేక్లో ఉన్నట్టే కదా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందుగా, అంటే మీరు కూడా నిజంగా మీరు ఒక మంచి నాయకుడు అయితే మీరు ముందు రిజైన్ చేయాలి, చేసి పక్కకు తప్పుకోవాలి. అందువల్ల ఏం జరుగుతుంది, రేపు పొద్దున సిబిఐ అరెస్ట్ చేసినా ఎవరిని అరెస్ట్ చేశారు అంటే ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు అంతే. డిప్యూటీ స్పీకర్ని అరెస్ట్ చేశారంటే అది నిజంగా సిగ్గుచేటు. అందుకే ముందుగా మీరు రిజైన్ చేయండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు తొలగించాలి. ఇది ఒక ఎత్తు అయితే, ఈయన ఏడుపు, ఏం ఏడుపు, నన్ను కొట్టారు నన్ను కొట్టారు నన్ను కొట్టారు అని చెప్పేసి ఏడుస్తుంటారు ప్రజల మధ్యలోకి వచ్చేసి. ఎవరు అంటే విజయపాల్ గారు, పివి సునీల్ కుమార్ గారు, సునీల్ కుమార్ నాయక్ గారు, వీళ్ళు పోలీస్ ఆఫీసర్లు, అంటే డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ స్థాయి కూడా ఉన్నారు ఇందులో. అయితే వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టిర్రు అని చెప్పి అప్పట్లో ఆయన కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి. కాకపోతే ఆ కేసులని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడో చేసిండు, చాలా చేసిండు ఇన్ఫ్లుయెన్స్. తాను పదవిలో వచ్చాక, తెలుగుదేశం పార్టీ గెలిచాక ఆ కేసులని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పోలీసు అధికారులని ఈరోజు ఈయన పెట్టని ఇబ్బంది లేదు. ఎంతలా ఇబ్బంది పెట్టేశాడు అంటే వాళ్ళ కుటుంబాలు సైతం కన్నీళ్లు గారుస్తున్నటువంటి పరిస్థితి, అంతలా ఇబ్బంది పెట్టేశాడు. సరే, పిల్లినైనా సరే రూమ్లో వేసి కొడితే ఆ పిల్లి పులైపోద్ది అంటారు. ఈరోజు ఒక పులి బయటకు వచ్చింది. ఆ పులి ఎవరు అంటే పివి సునీల్ కుమార్ గారు. ఆయన సరే, నువ్వు మమ్మల్ని హర్ట్ చేశావు, మా కుటుంబాలను బాధ పెట్టావు, లేనిపోని ఆరోపణలు మా మీద చేశావు కదా, నేను మీ దారికి వస్తాను, నేను నీ దారికి వచ్చి నేను కూడా మీడియాలో మాట్లాడతాను అని చెప్పి ఈరోజు ఆయన ఏం చేసిండు అంటే, సునీల్ కుమార్ గారు మీడియా ముందుకొచ్చి ఆయనే కొన్ని ఛానల్ తోటి ఈరోజు మాట్లాడము, లేదా తన వీడియోలు తానే తీసి బయట పెట్టడము. ఈ RRR గారు దేశానికి చేసినటువంటి, అంటే సిబిఐ చెప్తున్న దాని ప్రకారం ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే 2000 కోట్లకి పైగా ప్రజాధనాన్ని మింగేసిండు, ఎస్బీఐ లాంటి బ్యాంకులలో కూడా అప్పులు చేసిండు, అప్పులు చేసి ఆ డబ్బుని వేరే ఎక్కడికో మళ్లించిండు అని చెప్పేసి ఆ నిజాలని మొత్తం సునీల్ కుమార్ గారు ఈరోజు బయట పెడుతున్నాడు. నువ్వు రాజకీయంగా మమ్మల్ని తొక్కాలనుకున్నావు, నేను నిన్ను కూడా రాజకీయంగా తొక్కుతానని చెప్పేసి రాజకీయం మొదలుపెట్టిండు. చదువుకున్నోడు రాజకీయం చేస్తే ఎట్లుండో తెలుసా, పడిపోద్ది. ఆ పరిస్థితికి ఈరోజు ఈయన పడిపోయాడు. ఇన్ని రోజులు వాళ్ళు ఎమ్మడిపడ్డాడు సునీల్ కుమార్ గారు, ఈ పోలీస్ అధికారులు ఎమ్మడిపడి వాళ్ళని టార్చర్ చేసిండు. ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఎదురు తిరిగి ఈయన భాగవతం మొత్తం తోగుతుంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈయన, అమ్మ నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి, మీడియాలోకి ఏమో వెళ్ళి మాట్లాడాలి, లేకపోతే నన్ను మర్చిపోతారు, మరి ఎవరి గురించి మాట్లాడాలి, సరే సాక్షి జగన్ అని చెప్పి మళ్ళీ పట్టుకున్నాడు కొత్తది. పట్టుకొని సాక్షిని, జగన్మోహన్ రెడ్డిని వదలను అని చెప్పేసి నా టార్గెట్ వాళ్ళే అని చెప్పేసి వచ్చాడు. ఇక్కడ ఎందుకు సాక్షిని, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకున్నాడు, కొంచెం ఆలోచించాడు బుర్రబెట్టి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఈయన ప్రభుత్వమే, కేంద్రంలో ఉన్నది కూడా వీళ్ళ ఎన్డీఏ ప్రభుత్వమే. అయినా కూడా ఈయన కేసులు ఇప్పుడు వేరే లెవెల్లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏం చేయాలి అంటే ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే నేను జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ టార్గెట్ చేయాలి, మళ్ళీ టార్గెట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయాడు. ఇంతసేపు అఫెన్సివ్గా ముందుకెళ్ళి ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళని ప్రసన్నం చేసుకుంటే కొంచెం నా కేసుల్లో కొంచెం నాకు ఊరట అన్నది లభించే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు దారికి వచ్చిండు మనడు. సరే, ఇంకో లాజిక్ ఉంది ఇక్కడ. ఏం లాజిక్ అంటే కొన్ని రోజుల కింద పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాడు ఈయన.
అదేదో పోలీస్ అధికారి ఒక ఇష్యూలో పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాడు. మరి పవన్ కళ్యాణ్ బాగా కోపంగా ఉండడం వల్ల అది చంద్రబాబు నాయుడు గారి దాకా చేరి, అది బీజేపీ వాళ్ళ దాకా చేరి, అందుకే ఈయనని లైట్ తీసుకున్నారు. ఈయన కేసులు కూడా ఇప్పుడు పట్టించుకుంటలేరు. కోర్టు అంటే జనరల్గా ప్రభుత్వం ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది. కోర్టులో ఆధారాలు చూసే కదా వర్డిక్లు ఇచ్చేది. మరి ఏదో హెల్ప్ దక్కుతుంది ప్రభుత్వంలో ఉంటే అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ తోటి పెట్టుకుంటే మొత్తం ఇక్కడ టీడీపీ అటు బీజేపీ చేతులు వదిలేసింది. వదిలేసేసరికి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలి, సాక్షిని టార్గెట్ చేయాలి. నేను ఇందాకే చెప్పా, సాక్షి ఛానల్కి నేను ఎందుకు వెళ్తాను అంటే, సాక్షి నిజాలను బయట చెప్పేటటువంటి ఛానల్ అని నేను నమ్ముతాను, మనస్ఫూర్తిగా నమ్ముతాను. సాక్షిలో నిజాలు మాత్రమే టెలికాస్ట్ అవుతాయి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను కాబట్టి వెళ్తాను. అంతేకాని వాళ్ళు ఏదో ఇస్తారని కాదు. పావలా ఇచ్చారు, ఇందాకే చెప్పా, పావలా ఇచ్చారని నువ్వు ఒకవేళ ప్రూఫ్స్తో ముందర పెడితే తల నరుక్కొని నీ కాళ్ళ దగ్గర పెట్టించుకుంటా, ఇంతకంటే పెద్ద మాట లేదు. ఇది ఒకటి. రెండోది, నేను ధన్యవాదాలు చెప్పాలి ట్రిపుల్ ఆర్ గారికి. ఎందుకు ధన్యవాదాలు చెప్పాలంటే, మన ఛానల్ని ఆయన చూస్తున్నాడు అన్నందుకు నేను అందరు ఫాలోవర్స్కి, అందరు సబ్స్క్రైబర్స్కి, అందరు వ్యూవర్స్కి ధన్యవాదాలు చెప్తా. ఈరోజు ట్రిపుల్ ఆర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఇక మనము మొదలు పెడదాం సార్. తప్పకుండా నేను మీ గురించి మాట్లాడడం మొదలు పెడతా, మీరు కూడా నా గురించి మాట్లాడడం మొదలు పెట్టండి, చూద్దాం. అండ్ ద మీడియా రిపోర్ట్ అన్నటువంటి పేరుని గుర్తుపెట్టుకోండి సార్. మీకు గుర్తు లేదు అనుకుంటే పాషా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, జర్నలిస్ట్ పాషా. సరే, మీకు గుర్తొచ్చేలా చేద్దాం, ఎందుకంటే అది నా ఫెయిల్యూర్. నా పేరు మీకు గుర్తు రాలేదంటే అది నా ఫెయిల్యూర్. ఇప్పటి నుంచి నా పేరు మీకు తప్పకుండా గుర్తుండేలా నేను చూసుకుంటా, నా కనీస ధర్మం అది చూసుకుంటా. కానీ నేను ఏం చెప్పినా ఏం మాట్లాడినా చట్టబద్ధంగా చట్టానికి లోబడే మాట్లాడతా. సరే, మీరు ఆ పని చేయలేరు. ఇందాకే చూసాము ఆ తిట్టు, మళ్ళీ నేను తిడితే నా నోరు పొద్దున పాడైపోద్ది కాబట్టి నేను ఆ స్థాయికి దిగజారలేను. ఏది ఏమైనా మీరు టార్గెట్ చేయండి సాక్షిని, జగన్మోహన్ రెడ్డిని, నేను టార్గెట్ చేస్తాను మీ అవినీతిని. ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి ఈ విషయం మీద, ట్రిపుల్ ఆర్ గారి విషయం మీద మీరేమనుకుంటున్నారు అని తప్పకుండా కమెంట్ చేయండి. కానీ ఆ కమెంట్లలో అది ఇది రాయకండి, కన్స్ట్రక్టివ్ కమెంట్లు. నేను చాలాసార్లు చెప్తా, తెలుగు భాషలో 56 అక్షరాలు మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ముందున్నోడి పాయింట్ ఇప్పించచ్చు. మంచి కమెంట్లు పెట్టండి. ఇక ఎవరైతే మన వీడియో చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ గంట ఉంటుంది ఒకటి, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.